నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి తెలంగాణ 17 సెగ్మెంట్లలో అభ్యర్థులతో పాటు అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా సెగ్మెంట్స్ అన్నీ కూడా తిరుగుతున్నారు. మనం ఖమ్మంలో ప్రజానాడి తెలుసుకోవడానికి వచ్చాము. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆల్రెడీ బీజేపీ ప్రచారం అయితే మొదలుపెట్టింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉన్న తాండ్ర వినోద్రావు గారి సతీమణి తాండ్ర వినీల, ఆవిని అడుగుదాము. జనాలు అయితే బాగానే ఉన్నారు, బీజేపీ వైపు మోదీ వైపు ఎలా ఉన్నారు అనేది. ఎందుకంటే 17 సెగ్మెంట్లలో కూడా ఖమ్మం అనేది బీజేపీకి సవాల్ లాంటి సీటు. ఈ సీట్లో అసలు పోటీ ఎలా ఉంది, ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు అనేది. నమస్తే అండి. నమస్తే. ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఈ ఎండలో ఇంత ప్రచారాన్ని. మేము ఆల్రెడీ ఫ్రమ్ పాస్ట్ 10 days నుంచి చేస్తున్నాము. 10 రోజులకి వెళ్ళి ఎన్ని 10-20 చేసామండి. డివిజన్స్ కంప్లీట్ చేసాము. కానీ రెస్పాన్స్ మటుకు చాలా బాగుంది. మేము అనుకోలేదు ఇంత బాగుంటుంది అని, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అనిపిస్తుంది జనాల్లోకి వెళ్ళినప్పుడు? ఎందుకంటే తాండ్ర వినోద్రావు గారికి సంబంధించి ఇప్పటివరకు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఎన్జిఓస్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండే. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇదే ఫస్ట్ టైం. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజల్ని కలవడం ఇదే ఫస్ట్ టైం. ప్రజల్ని కలిసినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇట్లనే సేవ చేయాలని ఇంకా ఫీల్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ఇందాక ఒక అమ్మాయి మటుకు ఒక ఆవిడ ఇక్కడ కూర్చుంది కదా, నా ప్రాణం పోయినా నేను బీజేపీకి తప్ప ఇంకెవరికి అయ్యాను అని చెప్తుంది. ఆ ముసలవ్వ 80+ ఉంటుంది. మంచిగా ఆమె చెప్తుంది మాకు. ఇది ఒక 4-5 times వచ్చింది ఒకసారి వస్తామని అంటేనే. అట్లా చాలా మంచిగా ఉందమ్మా రెస్పాన్స్. అసలు ఖమ్మంలో ఎక్కడుంది బీజేపీ అనే వాళ్ళకు మీరేం చెప్తారు? తిరుగుతున్నారు కదా, మీరేం చెప్తారు వాళ్ళకి? ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. ఈ ఎలక్షన్స్ టోటలీ డిఫరెంట్. మేము 100% విన్ అవుతాము. అది నా కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నాను. మొత్తం ఫ్యామిలీ మొత్తం ఖమ్మంలోనే ఉన్నట్టున్నారు మేము, మొత్తం ప్రచారంలోనే. అందరం మేము 5గురం ఇక్కడే ఉన్నాం. మా ఫ్యామిలీ మొత్తము ఖమ్మంలోనే ఉన్నాము. ఆల్మోస్ట్ 1 month పైన అయిపోయింది మేము వచ్చేసి. వ్యాపారంలో ఎన్జిఓలో ఉన్నప్పుడు పొగడతలు ఉంటాయి, విమర్శలు ఉండవు. కానీ రాజకీయాల్లోకి అడుగు పెట్టగానే, ముఖ్యంగా మహిళ ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేయడం మొదలు పెడుతుందో విమర్శించే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అలాంటి విమర్శించే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఎవరి ఇష్టం వాళ్ళేది. ఎవరైనా ఏమైనా చేసుకొని మా పని మేము చేస్తాం అంతే. మాకు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు విమర్శిస్తున్నారా, వాళ్ళు ఇది పొగుడుతున్నారా అక్కర్లేదు మనకి. మనం ఏం చేస్తున్నామో మన మనసుకి తెలిసి కరెక్ట్గా చేస్తే చాలు అంతే. ఓకే. ఖమ్మాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? మా హస్బెండ్ పుట్టిన పెరిగిన ప్లేస్ ఖమ్మం పాల్వంచ, కాబట్టి మేము ఖమ్మాన్ని ఎంచుకున్నాం. వేరే ప్లేస్ అయితే మాకు అక్కడ మా ప్రజలు అంటే మన ప్రజల్లాగా కాదు కాబట్టి, పుట్టిన ఊరికి ఏదైనా చెయ్యాలా అన్న ఒకటి ఉంది కాబట్టి మేము ఖమ్మాన్ని ఎంచుకున్నాము. రైట్. ప్రచారం అయిపోయే వరకు ఇలానే ప్రజల మధ్యలో ఉంటారా? 100%. అయిపోయిన తర్వాత కూడా ఉంటాము. థ్యాంక్ యూ మ్యామ్. ఇంత ప్రచారంలో కూడా అడగగానే మా కోసం ఒక 5 minutes కేటాయించినందుకు థ్యాంక్స్. మీ పేరండి? నా పేరు విజయారెడ్డి అమ్మ, స్టేట్ మహిళా మోర్చా సెక్రటరీ. ఓకే. విజయ్ గారు, ఎలా ఉంది ఖమ్మంలో? కొంత బీజేపీ అనేది వెనక ఉంది అనేది ప్రతిపక్షాలు చెప్తున్నమాట, అధికార పార్టీ చెప్తున్నమాట. వాళ్ళకి ఏం చెప్తారు? ఇంపాసిబుల్. వాళ్ళ మాట నేను ఏ రకంగా కూడా ఏకీభవించను. ఎందుకంటే మేము గత 3-4 సంవత్సరాల నుంచి కొట్లాడిన తర్వాత వాళ్ళేదో లాస్ట్ మినిట్లో వచ్చేసి ఏదో ఒక బూచి చూపించి జనాలు వ్యతిరేకత, గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నది వాస్తవం. అది ఆ క్షణంలో కాంగ్రెస్ అప్పటికప్పుడు వచ్చి మేమేదో చేస్తామన్న బూచి చూపించి వాళ్ళు విన్ అయ్యారు తప్ప, కానీ కాంగ్రెస్ మీద అభిమానంతో అయితే గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. రైట్. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, రిజర్వేషన్లు రద్దు చేస్తామని మోదీ చెప్పారు అనేది. దానికి సంబంధించి అరెస్టులు జరుగుతున్నాయి. అది ఒక ఫేక్ వీడియో, ఎడిటెడ్ వీడియో అని తెలిసి అరెస్టులు జరుగుతున్నా కూడా ప్రతి సభలో దాన్నే తీసుకొని ప్రచారంలోకి వెళ్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అసలు నిజంగా అది సాధ్యమవుతుందా? మీరు చెప్పండి. అది సాధ్యమవుతుందా? ఇంపాసిబుల్. అసలు అది జరగదు. అంటే వాళ్ళకి మినిమం నాలెడ్జ్ కూడా లేదు. కాంగ్రెస్ నేతలకి మినిమం నాలెడ్జ్ కూడా లేదు. వాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించామా, రాజకీయంగా వచ్చామా, గెలిచామా, మాకు ఒక బుగ్గకారులో తిరిగినామా అన్న మాట తప్ప వాళ్ళకి మినిమం నాలెడ్జ్ లేదనేది ఈ విషయంలో అర్థమవుతుంది. రైట్. కేసీఆర్, కేటీఆర్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాము, 12 సీట్లు మనమే కొడుతున్నాము, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసిపోయినరు అని చెప్తారు. వాళ్ళకేం చెప్తారు? అసలు ఢిల్లీలో కన్ఫామ్ అండి. నరేంద్ర మోడీ గారి గెలుపు అనేది కన్ఫామ్ అయిపోయింది. ఇది ఓన్లీ గల్లీ కొట్లాట. ఇక్కడ మనం ఏంటి వినోద్రావు గారిని పంపిస్తామా లేదా అనేది ఉంది తప్ప ఢిల్లీ విషయంలో లేదు. వీళ్ళు 12 సీట్లు కొడితే ఏంటి, 5 సీట్లు కొడితే ఏంటి, లేదు. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీనే ఉంటుంది. రైట్. వినోద్రావు గారి గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఈ వినోద్రావు గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ వైట్ పేపర్ అని చెప్పాలి. అంటే ఆ వైట్ పేపర్ మీద మనం బ్లాక్ పెన్తో రాయొచ్చు, గ్రీన్ పెన్తో రాయొచ్చు, రెడ్ పెన్తో రాయొచ్చు. గెలుపునిస్తే అదే వైట్ పేపర్ చాలా ప్రజలకి మంచి చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. మీ పేరు? ఫణికుమారి అండి, 1 Town మహిళా మోర్చా అధ్యక్షుడు నేను. ఓకే. ఎలా ఉంది 1 Town ఖమ్మం సిటీలో? ఎలా ఉంది?
మా సిటీలో ఫుల్ హ్యాపీ, మాకు సపోర్ట్గా ఉంది. కంపల్సరీ బీజేపీ వస్తుంది మాకు. వినోద్రావు అన్న గారు ఎంపీగా కంపల్సరీ ఖమ్మం నుంచి వెళ్తారనమాట ఢిల్లీకి. రైట్. వినీలా గారు లాగా గతంలో అక్కడి నుంచి వచ్చి సపోర్ట్గా ఇట్లా గల్లీ గల్లీలో తెరిచిన మహిళా నేతను చూసారా మీరు? లేదండి, మాకు అక్క సపోర్ట్గా అంటే ఇన్స్పైర్గా అనిపిస్తున్నారు. ఆ లెవెల్లో బిజినెస్ మైండ్లో ఉండి రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి మాతో పాటు సమానంగా మాతో ఇన్వాల్వ్ అయిపోయి, అంటే మా ఫ్యామిలీలో మెంబర్, మేము కూడా అక్క వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయాం. ఫుల్ హ్యాపీ మేమైతే. ఓకే. ఎంత మెజారిటీతో వినోద్రావు గెలుస్తారు అనుకుంటున్నారు? మెజారిటీ అంటే ఓటర్ల అభిమానమే మా ఆశీర్వాదం అని ఫీల్ అవుతున్నాం మేము. ఓకే. అదేనండి. గెలుపు విషయంలో 100% కాన్ఫిడెంట్గా ఉన్నాం మేమైతే. ఓకే. 100%. ఓ పక్క నుంచి నామా, మరో పక్క నుంచి రాయాలి, ఇంకో పక్క నుంచి రాఘు. వాళ్ళు ఈ 4 రోజులు హడావిడి చేస్తారండి, మాకేం ప్రాబ్లం లేదు. మేమైతే ఇక్కడే ఉండేటోళ్ళం ఖచ్చితంగా. నేను వస్తుంటే కూడా చూసాను, ఎక్కడ బీజేపీ క్యాప్స్ తో ఒక దగ్గర వీళ్ళ అబ్బాయి కనిపించారు, ఇక్కడ మేడం కనిపించారు, కానీ మిగిలిన పార్టీ ప్రచారాలు పెద్దగా కనబడట్లేదు. ఎందుకు? లేదండి, మేము పార్టీ లైవ్లోనే ఉన్నాం. ఎక్కడైనా ప్రచారం నడుస్తూనే ఉంది. మీ గురించి కాదు, మిగిలిన పార్టీ మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళని బట్టి ఇది అర్థం చేసుకోండి, మీరే భయపడుతున్నారు కొంచెం. మాకు జనాల్లోకి రావడానికి భయపడుతున్నారా, మీకు భయపడుతున్నారా? మా బీజేపీ పార్టీకి భయపడుతున్నారు. ఏంటన్నా ఏమో చెప్తాన్నా? వెనకడికి వేసారు వాళ్ళు. ఎందుకు? భయం అనేది ఏందో తెలిసింది వాళ్ళకి. వినోద్రావు గారిని చూసాక భయం అనేది ఏందో తెలిసింది వాళ్ళకి. అంతేనా? దానివల్ల వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు, అంతేనా? ముందుకు రాలేకపోతున్నారు. జనాల్లోకి వస్తే 6 పథకాల గురించి వీళ్ళని, కూతురు గురించి వాళ్ళని అడుగుతారని భయానికి రావట్లేదా? ఏ విషయంలో అయినా సరే వాళ్ళు రాలేకపోతున్నారు. ఓకే. 100% చెప్తాను నేను. ఓకే. అన్న మీరేమనుకుంటారు? ప్రజల అభిమానం చూస్తే మేము ఈసారి కంపల్సరిగా మా అన్నగారిని ఢిల్లీకి పంపిస్తాం. ఓకే. ఢిల్లీకి పంపిస్తాం. ఓకే. ఢిల్లీ మళ్ళీ ఇక్కడ వినోద్రావు గారి వైఫ్ ఉంది, ఆవిడ ముందే అడుగుతున్నాం, మీకు నిజంగా పార్టీ పరంగా కానీ ఖమ్మంలో బీజేపీ గెలిచిన తర్వాత ఎలాంటి హామీలు నెరవేర్చాలని మీరు కోరుకుంటున్నారు? ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సినవన్నీ తీర్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము. అంతే అంటారు. రైట్. భద్రాచలం చుట్టూ కూడా పర్యాటక కేంద్రంగా మారుస్తాము అని చెప్పారు. భద్రాచలం ఒక మీటింగ్లో అయితే ప్రజలకు ఒక ఆశ్వాసన ఇచ్చారు. ఏదైతే శ్రీరాముడి మందిరం భవ్య నిర్మాణం జరిగిందో అదే విధంగా భద్రాచలాన్ని కూడా అభివృద్ధి చేద్దామని ఆశ్వాసన ఇచ్చారు. మేము కూడా రామభక్తులుగా అదే కోరుకుంటున్నాం. అదే కనుక జరిగితే మీ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆ విషయాన్ని అవగాహన ప్రజల్లో కల్పిస్తున్నారా? కంపల్సరీగా ప్రధాని మోదీ గారు చెప్పిన దాని ప్రకారం స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ డెవలప్మెంట్ భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇప్పటి నుంచే స్కిల్స్ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అది మా అభిప్రాయం. రైట్. వినిల్ గారు వాళ్ళు అడుగుతుంది ఏంటి అంటే, గెలిచిన తర్వాత అందుబాటులో ఉన్న నేతగా, అందుబాటులో ఉన్న కుటుంబంగా ఉండాలి, భద్రాచలం రాముల వారికి పూర్వ వైభవం తేవాలి అనేది వాళ్ళ కోరికకు మీరు ఎలాంటి హామీ ఇస్తారు? 100% ఇస్తానండి హామీ. మేము గెలిచినాక ఇక్కడే ఉంటాం. అందరిలాగా మేము మళ్ళీ వాపస్ హైదరాబాద్ వెళ్ళిపోము. మేము ఖమ్మంలోనే సెటిల్ అవుదామని వచ్చాము. రైట్. అది మటుకు నా హామీ, 100% హామీ. రైట్. గెలుపు కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళం కాదు, పుట్టిన ఊరుని మర్చిపోకూడదు, పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలి. అది ఎన్జిఓ ద్వారా చేస్తున్నా ఇంకా కొద్ది లెవెల్లో పైకి వెళ్ళాలి అంటే అధికారం అనేది కూడా మన చేతిలో ఉండాలి. ఉంటే ప్రజలకి ఏం చేయాలి అనేవి ప్రభుత్వం ద్వారా వచ్చి చేయడానికి ఆస్కారం ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడ్డాక చూసాము, ఏర్పడ్డ ప్రభుత్వాలు స్వలాభం కోసమే కానీ ఖమ్మం గురించి పట్టించుకోలే. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డానికి మూల కేంద్ర బిందువు ఖమ్మం జిల్లా, ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడి నుంచి మొదలైన తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఏర్పడేదాకా పోరాటం చేసిన ఆ తర్వాత అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. తాండ్రా వినోద్రావు గారి భార్యగా మాటిస్తున్నాను, గెలిచాక ప్రజల్లోనే అందుబాటులో ఉంటాము. మీ కోరిక ప్రకారం రామాలయ డెవలప్మెంట్తో పాటు మీ పిల్లలందరికీ ఉపాధి శిక్షణ తరగతులు ఇప్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు మేము ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశామో ఆ ప్రతి అంశాన్ని కూడా ప్రజల వద్దకు వచ్చేదాకా వెనకుండి మా హస్బెండ్కి ప్రతి క్షణం గుర్తు చేస్తా అని ప్రజలందరి తరపున మన ఛానల్ ముందు మాట ఇచ్చారు. చూద్దాం, మరొక 4-5 రోజుల కౌంట్ డౌన్ స్టార్ట్ అవబోతోంది. 11కు ప్రచారాలన్నీ ఆగిపోతాయి. 13వ తారీఖు ప్రజల నాడి ఎలా ఉండబోతోంది, జూన్ 4న రిజల్ట్స్ రాబోతున్నాయి. మరి ఖమ్మం గడ్డ ఏం కోరుకుంటోంది? రైట్, వింటున్నారు కదా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వీళ్ళు. మరి ఆ కాన్ఫిడెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఏం జరుగుతుంది? మినిట్ టు మినిట్ మోదీ గారి గురించట మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. రైట్, ఇంకా మనం ఖమ్మం తిరుగుదాం, విజయవాయం నేతల్ని కూడా కలుద్దాం. ఇలా చాలా మందిని కలవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే మార్నింగ్ నుంచి చాలా మందిని మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒకటి మాత్రం వాస్తవం. 6 హామీల గురించి ప్రజలు అడుగుతారనా, కవిత గురించి అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని తెలియకనా, కమ్యూనిస్టు పార్టీలు అరే మీరంతా ఇండి కూటమిలో ఉండి ఒకరికొకరు పోటీగా ఎలా పోటీ చేస్తున్నారని అడుగుతారని వాళ్ళ భయం, అది లేదు. కానీ నాకైతే ఖమ్మంలో ఇలా ప్రచారం చేస్తూ
కార్యకర్తలే కానీ నాయకుల కుటుంబ సభ్యులే కానీ కనబడలేదు. మీడియాలో ఎక్కడో ప్రెస్ మీట్లు తప్ప. ఆ కారణం ఏంటి అనేది కూడా వాళ్ళే చెప్పాలి. మోర్ అప్డేట్స్ కోసం స్టే విత్ us.